చెప్పండి నీ పేరు? నా పేరు కుక్కల పరశురాములు అంటారు. మాది ఒక మారుమూల గ్రామం. నేను ఒక చిన్నకారు రైతును. ఇక నేను అప్పుడప్పుడు చిన్నగా రీల్స్లు చేసుకునేది ఇన్స్టాగ్రామ్లో. ఏదో కూలీళ్ళు మన నాట్లు ఎత్తంటేనో అదే ఇది ఎత్తంటే తీసుకునేది, మనకు డబ్బింగ్ రీల్స్లు కూడా తీసుకునేది. అట్లానే ఒక రోజు నేను ఒక ఊరికి ఫంక్షన్ కానీ పోయినా. అక్కడ ఒక ఆమె చచ్చిపోతే దినాల కానీ పోయి వస్తుంటే ఆ రోడ్డు బురద ఉన్నది. ఉంటే నేను దాటపోయి కింద పడితే నాకు కోపం వచ్చి కాన్ఫరెన్స్ కింద ఎవరు వస్తారంటే మన కడియం శ్రీ గారు వస్తాడు, ఎమ్మెల్యే అని. ఇక నేను కొంచెం 2-3 లాంగ్వేజ్ మాటలు ఎత్తుకుంటే వరకు దాన్ని ఎత్తుకొని అప్లోడ్ చేసిన రీల్స్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే అది 21వ తారీఖు నేను అప్లోడ్ చేస్తే తెల్లారి 22వ తారీఖు 3 గంటల ప్రాంతంలో నన్ను అరెస్ట్ చేసింది. అదే డిలీట్ చేస్తే తమ్మి అని చెప్పిన ఒక పిల్లాడు నన్ను అరెస్ట్ చేసిన, అదే నన్ను కేసు పెట్టిన పిల్లాడు రాజేష్ నాయక్ ఆయన శంకర్ తండట ఆ పిల్లాడి. ఆయనక తమ్మిని డిలీట్ చేస్తే అని అంటే కూడా వినకుండా కేసు అయింది అన్న, నువ్వు డిలీట్ చేయకుండా అంటే సరే మరి నేను చేసిన దానికి ఏం చేస్తాను వచ్చి మా వాటర్ మిలన్ పెట్టినా. నేను పెడితే మందు కొడదామని ఛార్జింగ్ పెట్టి నేను కాసేపు పండుకున్ననే పక్కనకి వెళ్ళి తీసుకొచ్చిండు మధ్యాహ్నం 3 గంటలకు. పొద్దున మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి ఎస్ఐ రామ్ చరణ్ నాయకుని ఇంకో 2-3 కానిస్టేబుల్ డ్రైవర్ ముగ్గురు తీసుకొని వచ్చిళ్ళు. 3 రోజులు ఉంచుకున్నారు. ఏది 22వ తారీఖు నుంచి 24వ తారీఖు నాడు తీసుకుపోయి మన జనగాం మన కోర్టుకు తీసుకొచ్చిళ్ళు. రాత్రి 5 గంటల వరకు, మధ్యాహ్నం 5 గంటల వరకు తీసుకొచ్చి ఆమె దగ్గర మాట్లాడించినాక ఎందుకు తిట్టినవా అంటే, మేడం ఇట్లా బురదలో బయట వరకు దెబ్బ తగిలితే నేను అన్నాం మేడం, ఏమన్నా అంటే తప్పు మాట్లాడితే క్షమించండి మేడం అని చెప్పిన. సరే అని ఆ వకీల్ని తీసుకుపోయి చెప్పగానే ఆ వకీలు 12 మేడం చెప్పింది 12 రోజులు రిమాండ్ అయితే జైలు చేయాలని చెప్పింది. చెప్పగానే పోయినా జైలు చేసిన 15 రోజులు చేసిన, 12 అన్న కాడ 15 రోజులు చేయగానే ఇదే కేటీఆర్ సార్కు ఫోన్ చేసిండు. మా వాళ్ళు ఫోన్ చేస్తే ఇక సారు ఎమ్మడెంట్లో నన్ను రిలీజ్ చేసిండు, బెయిల్ ఇప్పించి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అయితేనే చెప్తుంది. ఎంతోమంది తిడతారు. కేసీఆర్ సార్ను కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. నేను కూడా తిట్టవచ్చు ఓసారి కేసీఆర్ సార్, మరి నన్ను కూడా అప్పుడు జైల్లో పెట్టవచ్చు కదా సార్. ఈయన కడియం శ్రీ గారు పెట్టి నన్ను 15 రోజులు జైలు పెడితే నా పంట పోయింది, అంత పోయింది. ఇప్పుడు ఈ కోర్టుకు తిరగాలంట, కోర్టుకు తిరగడానికి కూడా ₹1 లేకుండా నేను పిచ్చోని అయి తిరిగి సార్ను మళ్ళీ ఒకసారి కలుద్దామని ఇడికొస్తే ఈరోజు రాలేడు సారు. అది సంగతి తమ్మినది. అయితే ఇప్పుడు రోడ్డు బాగా లేదని రీల్స్ చేసినావు కింద పడేటారికే. అయితే దానివల్లనే నీకు జైలుకి పెట్టిల్లు. 15 రోజులు జైలు చేసిన. 15 రోజులు జైలు చేసినాక కూడా మళ్ళీ కోర్టుకు తిరగాలన్నట. 17వ తారీఖు పోవాలి. ఇప్పుడు నేను 17వ తారీఖు పోవాలంటేనే ఇవాళ 15వ తారీఖు కదా. సార్ని కలిసి మరి ఇట్లా సంగతి తిరిగే తారీఖు కూడా నాకు ₹1 లేకుంటున్నా అని కలుద్దామని వస్తే సార్ లేడు. ఆయనే పాపం దేవుని లెక్క బెయిల్ ఇడిపించిండు. అక్కడికి మన ఈ సార్ కూడా వచ్చిండు, ఎవరు డాక్టర్ రాజే వచ్చిండు, మన జనగాం ఎమ్మెల్యే ఆయన సార్ పేరు ఏం పేరు ఇదివరకు ఎమ్మెల్సీ గెలిచిండు చూడు, పల్లరాసిరు, ఇట్లా ఆయన కూడా వచ్చిండు. అందరూ వచ్చి మందలు ఇచ్చిండు. ఇట్లా అందరినీ కేసులు పెట్టుకుంటూ పోతే ఇట్లనే మొత్తం జైల్లో మన తెలంగాణ ప్రజలు అందరినీ పెడతారు అన్న ఉద్దేశంలో అడిగి బెయిల్ ఇప్పించింది సార్. ఇప్పించినాక బయటకు వెళ్ళినా. కాంగ్రెస్ వాళ్ళు వేసిండు. రేపు పొద్దుగాల నాకు యువతలో కూడా నేను అటు ఇటు పోయినా కూడా నాకు ఏమైనా జరిగినా కూడా వాళ్ళదే బాధ్యత ఉంటుందని కూడా నేను చెప్తాను. సో ఇట్లా రీల్స్ చేయాలని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? అంటే మామూలుగా నేను చేసుకునేది పంట పండిస్తా అంటే కూలీలతోడో నేను అమ్మాలు మేస్త్రిని అయితే నేను మా అమ్మాలతో కూడా బస్తాలు వేసుకుంటా అవి వేసుకుంటా తీసుకునేది అట్లా. ఇన్స్టాగ్రామ్లో తీసుకునేది. నేను 4th క్లాస్ వరకు చదివాను, 4వ తరగతి వరకు. సో ఇప్పుడు మీకు అంటే ఏం కావాలి అంటే ఏమైనా ఇబ్బంది తెచ్చుకోరా? నాకు ఏమి ఇబ్బంది అంటే కాంగ్రెస్ వాళ్ళే తిట్టిళ్ళు, ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని ఫోన్లు చేసి బెదిరించినా కూడా ఇక నేను కొంతమంది ఉంటారు, రౌడీ షీటర్లు ఉంటారు, కొట్టిస్తారు ఏమన్నా భయం మీద నేను ఇక సార్కు చెప్పుదామని ఇప్పుడు వచ్చిన. అట్లా కలవలే అయ్యాలో వస్తా అన్నట్టు రానంటాను, మరి వస్తాడో రాడో తెలియదు. ఇక ఇది సంగతి అన్న.
మీకు కొంచెం పంటలు వేసుకున్నారా ఈ పంట వేస్తే ఆ వాటర్ మిలన్ అని ఆ పుచ్చ తోట పెడితే ఈ 15 రోజులు ఇటు పెట్టడానికి ఆ గడ్డలో పోయింది, అది పోయినట్టే తోట. అట్లా ₹1,00,000 పంట మునిగినా ఇట్లా 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 మునిగిన జైలు పాలైన. ఈ సార్ లేకపోతే నేను అల్లనే ఉంది కావచ్చు. ఇక రైతు బంధు వచ్చిందా మరి? రైతు బంధు రాలే, రైతు బంధు రాలే, ఏది రాలే, రుణమాఫీ అయిందా మరి? రుణమాఫీ రాలే, ఏది కాలే. మరి రైతు బంధు రుణమాఫీ చేసినా అని చెప్పేసి కాంగ్రెస్ ఏది రాలే రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే, ఇంతవరకు రాలే. రైతు బంధు రాలే, ఏం రాలే. ఏమో ఎకరం ఉన్న వాళ్ళకి వచ్చినాయి అంటాను, కానీ ఎకరం ఉన్న వాళ్ళు కూడా రాలేదని చెప్తాను. మా చిన్నకు ఎకరం ఉన్నది, వచ్చినాయంటే రాలేదని చెప్తాడు. అట్లా చివరిసారిగా నువ్వు కేసీఆర్ సార్ని ఏమని కోరుకుంటున్నావు? మన తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ సార్. ఆయన సదా పోరాడిండు. మరి ఆ రోజులలో ఇదే రేవంత్ రెడ్డి సార్ అయినా వీళ్ళు కూడా అంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా. మరి ఆ రోజు రాజీనామా చేయండి, సిగ్గుశరాలు ఉంటే రాజీనామా చేయండి అని అంటే ఒక్కని సోయి లేదు రాజీనామా చేయడానికి. ఇవాళ కేసీఆర్ తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయినాక మెల్లమెల్లగా అందరు ఇళ్ళకి వచ్చి మళ్ళీ ఇళ్ళకి గెలిచి మళ్ళీ కొత్తగా మళ్ళీ పోయి కాంగ్రెస్లో పెత్తనం చేస్తానంటే సరైన పద్ధతి కానే కాదు. కడియం శ్రీగారు కానీ నేను చాలా హెచ్చరించుతాను ఆయన.